विश्राम कर दो भी थोड़ी देर, टाइम लगेगा, दोबारा बोलना पड़ेगा। स्टार्ट हो गया। आवाज आवाज आ रहा है ना, टक 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 साउंड साउंड टक टक हाँ सुन हिंदी సార్ తెలుగు 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 ఇంగ్లీష్ కానీ ఈరోజు
फिर कर दिया इसका काम అది తీసేసేద్దాం కనెక్షన్ తీసేసినరా ఇది పక్కకు పెట్టేనా తీసేసి ఇప్పుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు వివేక్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి జై. ఈరోజు సెప్టెంబర్ 17 తారీఖు నాడు 1948లో తెలంగాణ అప్పుడు నిజాం సర్కారు కింద ఉండేది. వారు భారతదేశంలో విలీనం చేయనని చెప్పి నిజాం సర్కార్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లేదు, ఇది తెలంగాణ భారతదేశంలో ఉండాలని చెప్పి అప్పుడు పోలీస్ యాక్షన్ కావడం జరిగింది. ఆ టైంలో రజాకార్లందరూ కూడా తెలంగాణ ప్రజలపైన ఒక హింస చేశారు. అందరు చూస్తున్నారు. చాలా చోట్ల కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజలందరూ కూడా మాకు భారతదేశంలో ఉంటామని చెప్పి అప్పుడు పోరాటం జరిగింది. మేము తెలంగాణ అజిటేషన్లో పాల్గొన్నప్పుడు ఈ తెలంగాణ విమోచన దినం జరుపుకోవాలి అని చెప్పి అందరూ ఉద్యమం చేయడం జరిగింది. అప్పుడు కేసీఆర్ గారు కూడా ఇదే అన్నారు, ఈ ఆంధ్ర పాలకులు వీళ్ళు ఎందుకు చేయడం లేదని చెప్పి అప్పుడు చెప్పారు. కానీ ఈరోజు తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఈ ముఖ్యమంత్రి ఏదైతే అప్పుడు తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చినాడో ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అన్ని హామీలు మర్చిపోయినాడు. అప్పుడు తెలంగాణ విమోచన దినం జరపాలి, ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవ్వద్దు అని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు కేవలం అదే చేస్తున్నాడు. అంటే తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఈ ముఖ్యమంత్రి వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అందుగురించి బీజేపీ పార్టీ ఈ తెలంగాణ విమోచన దినం ప్రభుత్వంగా జరుపుకోవాలని చెప్పి వారం రోజులతో పాటు మా బండి సంజయ్ గారి ఆదేశాల ప్రకారంగా చాలా చోట్ల కూడా నిరసన తెలపడం జరిగింది. ముఖ్యమంత్రికి మేము సూచన ఇస్తున్నాము, ఇది మర్చిపో. ప్రజలు ఏదైతే అప్పుడు మన తెలంగాణకు భారతదేశంలో రావాలని వాళ్ళందరూ కూడా అప్పుడు పోరాటం చేశారో వాళ్ళను మనము గుర్తించే బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే వారు చాలా కష్టాలలో అప్పుడు రజాకర్లు గన్లు తీసుకొని అక్కడ మన మహిళల మీద దాడులు, ప్రజల మీద ఏదైతే దాడులు చేశారో దాన్ని ఖండిస్తూ ఈ విమోచన దినం జరుపుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేశాము. చేయలేదు, కానీ భారతీయ జనతా పార్టీ అన్ని ఆఫీసులలో ఫ్లాగ్ హోయిస్టింగ్ చేసి వాళ్ళందరికీ కూడా సంతాప చెప్పడం జరుగుతుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి బర్త్డే వారు ఆరోగ్యంగా ఉండాలి. ఈ దేశానికి ఏదైతే ముందుకు తీసుకువెళ్తున్నారో కరోనా కష్టకాలంలో కూడా ఒక భారత్ నిర్మాణం అని చెప్పి ఇంత మంచి ప్రోగ్రామ్ ఏదైతే ముఖ్యమంత్రి గారు తీసుకున్నారో ప్రజలకు 10 కిలోల బియ్యము, 2 కిలోల పప్పు ఇవన్నీ కూడా 6 నెలల వరకు ప్రధానమంత్రి గారు బీద ప్రజలకు ఆదుకోవటానికి ఏదైతే కార్యక్రమాలు తీసుకున్నారో అలాగే ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు
కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిత్రులందరికీ నమస్కారము. గౌరవ పార్లమెంట్ సభ్యులు బాబురావు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ గారు, సురేష్ గారు, వచ్చినటువంటి ఇతర మిత్రులు, పత్రికా విలేకరులు, ఈరోజు భారతదేశానికి ఒక సంతోషకరమైనటువంటి దినము. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జన్మదినోత్సవము. అందులో ఇది 70వ జన్మదినోత్సవం. ముందుగా నేను తెలుగు ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వారి సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో భారతదేశము అభివృద్ధి చెందాలి, భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు రావాలి. ఏదైతే పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి, ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు దేశ అధినేతగా గత 6 సంవత్సరాలుగా ఒక అద్భుతమైనటువంటి నీతి నిజాయితీతో కూడినటువంటి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో ఈరోజు మంచి పరిపాలన అందిస్తున్నారు. వారికి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి దేశ ప్రజలకు మరింత సేవ చేసే విధంగా భగవంతుడు వారిని ఆశీర్వదించాలి, వారికి శక్తినివ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారి జన్మదినం శుభకార్యంతో పాటు మరొక శుభదినం ఏంటంటే, నిజాం యొక్క నియంత్రిత పాలన నుంచి తెలంగాణ, హైదరాబాద్ సంస్థానంగా ఉన్నటువంటి నిజాం రాజ్యంలో ఆ రోజు రజాకారుల యొక్క దౌర్జన్య కాండ నుంచి విముక్తి లభించినటువంటి రోజు. తెలంగాణ ప్రజలకు ఇది ఎన్నడూ కూడా మర్చిపోలేనటువంటి మరి స్వాతంత్ర దినోత్సవ రోజు ఇది. భారతదేశానికి 1947 15 ఆగస్టు స్వాతంత్రం వస్తే నాటి హైదరాబాద్ నిజాం రాజ్యమైనటువంటి నేటి తెలంగాణలో 1 సంవత్సరము 3 నెలలు ఆలస్యంగా 1948 సెప్టెంబర్ 17కు మరి స్వాతంత్రం రావడం జరిగింది. అనేక మంది, రామానంద తీర్థ గారు, పివి నరసింహారావు గారు, వందేమాతరం రామచంద్రరావు గారు, కొమరం భీమ్ గారు, చాకలి ఐలమ్మ గారు, అనేక మంది ఉద్యమకారులు, మహనీయులు నిజాంకు వ్యతిరేకంగా నిరంతరమైనటువంటి పోరాటం కొనసాగించి నిజాం యొక్క పరిపాలనకు ఆ రోజు చరమగీతం పాడి తెలంగాణ స్వాతంత్రం సాధించుకోవడం జరిగింది. దేశమంతా స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకుంటా ఉంటే నేటి తెలంగాణలో ఆ రోజు 1947 15 ఆగస్టు రోజు నుంచి పెద్ద ఎత్తున దౌర్జన్యకాండ జరిగింది. రక్తపాతం ప్రవహించింది. నిజాం యొక్క ప్రైవేట్ ఆర్మీ రజాకారులు ఆ రోజు గ్రామాల మీద పడి హిందూ స్త్రీలను వేలాది మందిని మానభంగం చేసి హత్యాకాండ కొనసాగించారు. సామూహికంగా అనేక మందిని ఆ రోజు చంపివేసి బావులలో శవాల గుట్టలుగా ఆ రోజు మార్చేయడం జరిగింది. అటువంటి నేపథ్యంలో నాటి హోంమంత్రి అయినటువంటి సర్దార్ పటేల్ గారు ఆపరేషన్ పోలో పేరు మీద పోలీస్ యాక్షన్ చేసి నిజాం ఆ రోజు ఆ పోలీస్ యాక్షన్లో లొంగ తీసుకొని తెలంగాణ గడ్డ మీద 3 రంగుల జెండాను ఎగరవేసినటువంటి మరి సంతోషకరమైనటువంటి దినము. తెలంగాణకు నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు సెప్టెంబర్ 17.
ఆ రోజు అనేక మంది తెలంగాణ ప్రజలను నిజాం బానిసలుగా చేసుకొని పరిపాలన కొనసాగించాడు. కానీ స్వాతంత్రం వచ్చినటువంటి 70 సంవత్సరాలలో కూడా అదే బానిస మనస్తత్వంతో తెలంగాణను పరిపాలిస్తూ ఉన్నారు. బానిస మనస్తత్వం పోలే, స్వాతంత్రం వచ్చినా బానిస మనస్తత్వం పోలేదు. తెలంగాణ, నేటి తెలంగాణతో పాటు కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో, కొన్ని జిల్లాలు కర్ణాటకలో కూడా ఆ రోజు నిజాం పరిపాలన కింద ఉండేవి. ఆ యొక్క కర్ణాటకలో, మహారాష్ట్రలో విలీనమైనటువంటి నిజాం రాజ్యంలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలలో ఆ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అధికార ప్రభుత్వంగా మరాఠా విముక్తి దినోత్సవం పేరు మీద మహారాష్ట్రలో నిజాం విముక్తి దినోత్సవం పేరు మీద కర్ణాటకలో అక్కడ ప్రభుత్వాలు అద్భుతంగా ఈరోజు అధికారపూర్వకంగా స్వాతంత్ర ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ దురదృష్టము, ఎక్కడైతే నిజాం ఉన్నాడో, ఏ కేంద్రంగా పెట్టుకొని దౌర్జన్యాలు చేశాడో, ఏ కేంద్రంగా పెట్టుకొని ఆ రోజు నియంత పరిపాలన కొనసాగించాడో, అటువంటి హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, నేటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అదే బానిస మనస్తత్వంతో పరిపాలన చేశారు. తెలంగాణ ప్రజలను ఇంకా ఎంఐఎం పార్టీకి బానిసలుగా కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ రాకముందు తెలంగాణ ఉద్యమంలో నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తిరుగుబాటు చేయండి, మాకు స్వాతంత్రం దినోత్సవం జరుపుకునేటువంటి అధికారం లేదా, మేము కాంగ్రెస్ నాయకుల చెప్పుల కింద చీమల్లా పడి ఉండేలా తిరుగుబాటు చేయండి అని చెప్పి పిలుపునిచ్చినటువంటి కేసీఆర్ గారు చివరకు తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు ఈరోజు ఈ యొక్క తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించడం లేదు? ఎందుకు ఇంకా నాటి రజాకార్ల నాయకుడైనటువంటి కాసిం రజ్వీ ప్రారంభించినటువంటి మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ ఎంఐఎం పార్టీ ఏదైతే ఆ రోజు దౌర్జన్యకాండ కొనసాగించిందో, తెలంగాణ ప్రాంతానికి, హైదరాబాద్ రాజ్యానికి స్వాతంత్రం రాకూడదు, ఇస్లామిక్ రాజ్యంగా దీన్ని ప్రకటించుకున్నామని చేసినటువంటి రజాకార్లు వాళ్ళ వారసత్వంగా వచ్చినటువంటి మజ్లిస్ పార్టీకి ఎందుకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ బానిసలుగా చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా తెలంగాణ ప్రజలు మజ్లిస్ పార్టీ ఆలోచన విధానానికి బానిసలుగా ఉండాలా? ఇంకా తెలంగాణ ప్రజలు స్వాతంత్ర ఉత్సవాలు కూడా జరుపుకునేటువంటి అధికారం లేదా? ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. నేను ముఖ్యమంత్రి గారిని కోరాను, ఆ రోజు అనేక మంది గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలు, రైతులు, దళితులు, బడుగు బలైన వర్గాల ప్రజలు అందరూ ఏకమై నిజాంకు వ్యతిరేకంగా నిరంతరమైనటువంటి పోరాటం కొనసాగించారు. మనకు సెప్టెంబర్ 17, 1948కు తెలంగాణ గడ్డ మీద 3 రంగుల జెండా ఎగిరిందని నేటి తరానికి, యువతరానికి, నవతరానికి ఇంకా పూర్తిగా తెలియదు. ఆ స్వాతంత్ర చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది, పాఠ్య పుస్తకాలలో చేర్చాల్సిన అవసరం ఉన్నది. కానీ దురదృష్టం అది జరగడం లేదు. నేను ఇటీవల కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గారిని కలిశాను. మా తెలంగాణలో తెలంగాణ విమోచన ఉద్యమ స్ఫూర్తి కేంద్రం ఏర్పాటు చేయాలని వారిని అడిగాను. వారు సంతోషంగా కేంద్ర ప్రభుత్వం తరఫున నిధులిచ్చి ఆ స్ఫూర్తి కేంద్రం నిర్మాణానికి వారు అంగీకరించారని మనవి చేస్తా ఉన్నాను. నేను తెలంగాణ ప్రజలకు సంతోషకరమైనటువంటి వార్త తెలియజేస్తున్నాను. చివరకు 70 సంవత్సరాల తర్వాత అయినా 70 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పోరాట చరిత్రను స్ఫూర్తి కేంద్రంగా భావి తరాల వారికి భద్రపరచాలి. ఎవరైతే వేలాది మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో
వాళ్ళ జీవిత చరిత్రలన్నీ కూడా ఆ స్ఫూర్తి కేంద్రంలో మరి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అనేక మంది స్వాతంత్ర సమరవీరులు ఇంకా కొంతమంది బతుకున్నారు. వాళ్ళ చరిత్ర, వాళ్ళ చిత్రపటాలు, వాళ్ళు చేసినటువంటి పోరాటాలు, వాళ్ళు చేసినటువంటి జ్ఞాపకాలు అన్నీ కూడా భావితరాలకు అందించాలనేటువంటి లక్ష్యంతో నేను సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ఈ ప్రతిపాదన పెట్టినప్పుడు వారు సంతోషంగా ఎన్ని నిధులైనా సరే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇస్తాము, రాష్ట్ర